సినిమా అయితే భయ్యా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఇందులో లవ్ ఉంది, ఎమోషన్ ఉంది. మన దేశ గౌరవం నిలబెట్టే సీన్స్ అయితే ఉన్నాయి. నిజంగా ఎక్కడో మారుమూల ఉత్తరప్రదేశ్ శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి తెర మీద పెట్టి జనాలకు చూపించడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఇలాంటి మంచి సినిమా మరుగుపడిపోయిన జీవితాలను తీసుకొచ్చి కుట్టడం అంటే ఏం సినిమా భయ్యా. నిజంగా సముద్రమేకి వెళ్తే వస్తే లక్షలు పోతే ప్రాణాలు. రియల్ హీరోస్ అంటే వాళ్ళే. మనం ఎక్కడైనా పని చేసి బతకచ్చు, కానీ సముద్రమేకి వెళ్ళి దమ్మున్న మొగడు ఎవడన్నా అంటే ఫిషర్ మ్యాన్స్. నిజంగా వాళ్ళ కథను తీసుకొచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మంచి మూవీ ఇది. ఇలాంటి సినిమా రావాలి. నిజంగా ఒక లవ్ ఉంది, ఎమోషన్ ఉంది. చికెన్ నేనైతే అయిపోయి నిజంగా దేశభక్తి సీన్స్ అయితే ఉంటాయి. పాకిస్తాన్ తో జరిగిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ పాకిస్తాన్ వాళ్ళు చేసిన ఎగస్ట్రాలకి గెనలిస్ట్ అప్పని కాల్చాలని ఉంది, కానీ గెనలేదు. అందుకే కూర్చొని చూశాను, మనసులో తిట్టుకున్నాను. ఈ నా కొడుకులు ఎలాగ ఉంటారో. మనం అయితే ఎప్పుడైనా సరే నిజంగా ప్రాణాలు లెక్క చేయలేదు భయ్య. సినిమా అని కాదు కానీ, పొందుపరిచారని కాదు కానీ, మన భారతీయుడు ఎక్కడున్నా సరే, పాకిస్తానే కాదు, పోతే ప్రాణాలు పోతే మన దేశ గౌరవం నిలబెట్టాలని చెప్పేసి మంచి మెసేజ్ తో, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్నో మెసేజ్లు. ఒక వాళ్ళు వేటకి వెళ్ళకపోతే తినడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఆ సీన్స్ కూడా చూపించడం పై నిజంగా నిజంగా ఇలాంటి మంచి సినిమా చూడండి మంచిగా. ఎందుకంటే రాదు ఇలాంటి సినిమాలు రాదు. ఉప్పునే ఇది ఒకటి అన్నారు కానీ ఏం సినిమా పైన నిజంగా చాలా అంటే చాలా మంది ఇలాంటి మంచి సినిమా రావాలి.